తిరుమల తిరుపతి దేవస్థానంలో కూడా ఇలాంటి వాళ్ళు 3,000 మంది వాళ్ళు ముట్టుకోకూడదని, మళ్ళీ వాళ్ళు ముట్టుకోకూడదని రాజకీయ నాయకులు సలహాలు చెప్తున్నారు. చెప్పు తీసి కొట్టేవాడు లేక. నీతి లేని ఎదవా క్రైస్తవుడు, ముస్లిం, హిందూ ఎవరైనా ఎదవే. నేను చెప్తున్నాను ఈ మాట చర్చిలో మంచిదే, గుళ్ళు కూర్చొని చెప్తున్నాను. నీతి లేని ఎదవ హిందూ అయినా, ముస్లిం అయినా, క్రైస్తవుడైనా ఆ ఎదవే. నేను చెప్తున్నాను. ఇది మసీదులో చర్చిలో చెప్పు. మై ప్రయారిటీ మొరాలిటీ, మై ప్రయారిటీ హ్యూమానిటీ, మై ప్రయారిటీ నేషనాలిటీ. ఇది మసీదులో చర్చిలో చెప్పను, మొత్తం సెట్ అయిపోతే. మై ప్రయారిటీ నేషనాలిటీ అన్న మాట రానే రాదు. అది వస్తే మేము సావనైనా చెప్తాం, ఉందే మాత్రం పాడమన్నా పోరపోకి అది ఈ దేశంలో ఉండకూడదు. ఈ దేశం హిందువులది, నువ్వు కూడా హిందువులకే పుట్టావు. అరే ఇరాన్ వాళ్ళే మా మూలం ఇండియా అని చెప్తుంటే ఇప్పుడు చచ్చిపోయాడే కుమేని, నా తాతలు 1870లో ఎప్పుడో యూపీ నుంచి వెళ్ళారు. అదైందా? ఎవరికైనా బీజం మనదే. మరి ఇక్కడ చిన్న క్వశ్చన్ అడగండి. ఇప్పుడు ఆయన ఖమేనీ గారు పోయారు, చనిపోయాడని అక్కడ అందరూ సంబరాలు చేసుకుంటున్నారు. మరి మన తెలుగు రాష్ట్రాల్లో మాత్రం చాలా నిరసన ప్రదర్శన చేస్తూ, బాధలు పడుతూ, ఆందోళన చెందుతున్నారు. ఇక్కడ ఏమనంటారు? ఊళ్ళో పెళ్లికి డాష్ ఆడాలి అంతే, ఒకటే మాట చాలు సార్. ఇప్పుడు ఎవరు వలన బాధలు పడ్డారో వాళ్ళకి తెలుసు బాధలు. ఒక 9 ఏళ్ల పిల్లకి పెళ్లి చేయించని రూల్స్ పాస్ చేసినోడు ఎలా ఇంకే లీడర్ చెప్పు. స్పష్టంగా కనబడతానే ఉంది కదా. 3 ఏళ్ల కూతురు ఎదురుకుండా తండ్రిని వ్యతిరేకించినప్పుడు వ్యతిరేకిస్తే మన హక్కులు ఏం కనిపించలేదండి. అరే 2 రోజుల్లో 40,000 మందిని చంపేస్తే ఆడవాళ్ళు 2 daysలో. కాబట్టి నేను కోరుకుంటున్నాను, ఏం కోరుకుంటున్నా అంటే అతని చేతిలో హతులైన వారి మార్గంలో వీళ్ళు కూడా త్వరలో ఆ పెద్ద స్థాయి పొందాలని కోరుకుంటున్నాను. ఓకే.